ఇండిపెండెంట్‌గా బరిలోకి అంటే ఎన్నికల నామినేషన్‌కి 4 రోజుల ముందు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నట్లు అదేవిధంగా ఇండిపెండెంట్‌గా తన ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ తన క్యాడర్‌తో అంతా కూడా కలిసి ప్రచారం చేశారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత నిన్న టీడీపీ నేతలతో చర్చల సందర్భంగా కొంత గెలిచిన తర్వాత పదవి లాంటి ఏదైనా హామీ లభించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ముద్రబాయి వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. 29 వరకు నామినేషన్లు విత్‌డ్రాల్‌కి అవకాశం ఉంది కాబట్టి దానిలో భాగంగా ఆయన నామినేషన్లు విత్‌డ్రాల్ చేసుకునే అవకాశం కనబడుతుంది. పార్థసారథి కూడా ముద్రబోయిన వెంకటేశ్వరతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే కార్యకర్తలో కూడా ఒక గందరగోళం కనబడుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్గా నిలబడినటువంటి ముద్రబోయిన ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఖచ్చితంగా ఒక ప్రభావం చూపిస్తారు. త్రిముఖ పోటీ అయితే నూజువులు ఉండే అవకాశం ఉన్న తరుణంలో ఎందుకు ముద్రబోయిన వెనక్కి తగ్గారని కార్యకర్తలో కూడా ఒక గందరగోళం కనబడుతుంది. అయితే ముద్రబోయిన నిర్ణయాన్ని ఖచ్చితంగా కార్యకర్తలు గౌరవిస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్థసారథి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేసే అవకాశం అయితే కనబడుతుంది.